ఎలా ఉన్నారు? ఈరోజు మనము సెంట్రల్ బ్యాంక్ ఎలా మనీ సేవ్ చేస్తుందో చూద్దాం. మనమైతే వెళ్ళి బ్యాంక్లో మనీ దాచుకుంటాం, కానీ సెంట్రల్ బ్యాంక్ మాత్రం ఇదివరకైతే డాలర్ మీద ఇన్వెస్ట్ చేసేది, ఇప్పుడైతే బిందాస్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చని. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో మన పెద్దోళ్ళు చేసి చూపించారు. సేమ్ థింగ్ మనం కూడా చేయొచ్చు. సో ఇదివరకైతే సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడూ డాలరే కొనేది, ఇప్పుడు మాత్రం ఓన్లీ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం గోల్డ్ మీద బిందాస్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో మనీ సేవ్ చేయడానికి బ్యాంక్ అవసరం లేదు. గోల్డ్ ఫామ్లో మనం తీసుకున్న మనీ సేవ్ చేసినట్టే, అంతకంటే ఎక్కువ చేసినట్టే. 20 years గ్రాఫ్ చూడండి. ఒక 5,000 ఉండే గోల్డ్ ఇప్పుడు 1,50,000 అవుతుంది. ఏ బ్యాంక్లో మీరు వేస్తే మనీ ఇంత పెరుగుతుంది? డెఫినెట్గా నాకు తెలిసి అయితే, ఇది నా ఒపీనియన్ మాత్రమే, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెటర్. ఒకప్పుడు ఆర్బీఐ డాలర్లు కొంది, ఇప్పుడు మాత్రం బంగారమే కొంటుంది. ఇంతకుముందు ఆర్బీఐ ఫారెన్ రిజర్వ్స్ అంటే ఎక్కువగా డాలర్లు కొనేది, ఎందుకంటే డాలర్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికాకి అప్పులు పెరిగాయి, డాలర్లపై జనాలకి నమ్మకం తగ్గుతుంది. అందుకే ఆర్బీఐతో సహా చాలా దేశాలు సెంట్రల్ బ్యాంకులు డాలర్ల బదులు బంగారం నిల్వలు పెంచుతున్నాయి. బంగారం ఎవరి కంట్రోల్లో ఉండదు, ప్రింట్ చేయలేరు. క్రైసిస్లో దాని విలువ అలాగే నిలబడుతుంది. సో ఈ పాయింట్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి రియల్ లైఫ్లో.